వేసిన ఘనపాటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుల బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క నీతి జాతి అడుగుతాడు. సంపద సృష్టించలేని రేవంత్ రెడ్డి గారు మీ జాతి ఏందబ్బా? పాలకుడి యొక్క పటేల్గిరి ఎక్కడుంటుందా అంటే సంపద సృష్టించడంలో. నువ్వు డబ్బులు సృష్టించలేకపోతా ఉన్నావు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నావు, రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేస్తూ ఉన్నావు. నీదే జాతి రేవంత్ రెడ్డి. మరే 1,15,000 కోట్ల పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల రూపాయలకు పెంచిన కేసీఆర్ది ఏ జాతి? 90 రోజుల్లోనే 12,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు బడ్జెట్లోకి నెట్టేసినటువంటి ఒక నీదే జాతి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సమాజం అడగదనుకుంటున్నావా? ఆదాయాన్ని పెంచే శ్రమ చేసే తెలివి లేదు, రాష్ట్రాన్ని కాపాడే శక్తి లేదు. ఇవాళ ఈ మాటలన్నీ నేను అంటలేదు, ఈ మాటలన్నీ సిఏజీ రిపోర్ట్ చెప్తా ఉంది. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 26-27 2026-27 సంవత్సరానికి సంబంధించిన మొట్టమొదటి క్వార్టర్ సిఏజీ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అంటే, రేవంత్ రెడ్డి సొల్లువాగుడు భూత పురాణం వల్ల ఆర్థికంగా రాష్ట్రం అతలాకుతలమైంది అని చెప్పకనే చెంపపెట్టుబెట్టినట్లుగా సిఏజీ రిపోర్ట్ చెప్పింది. నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హీఈస్ ప్లేయింగ్ విత్ అవర్ లైఫ్స్. ఆ కుర్చీ మీద కూర్చొని చిల్లర మల్లరగా వాగుతూ ఇవాళ పరిపాలనపై సోయి లేకుండా వ్యక్తిగత దోపిడికి పాల్పడుతూ సంపదలు పెంచుకుంటూ పరిపాలనను గాలికి వదిలేయటంతో వాళ్ళ గాడి తప్పిన ఈ ప్రభుత్వంతో ఆర్థికంగా అతలాకుతలం అవుతా ఉంది. మనందరి జీవితాలు ఇవాళ ప్రమాదంలో పడ్డాయి రేవంత్ రెడ్డి గారి యొక్క చేతగానితనం వల్ల అన్నట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా. ఈ మనిషిని గల్లాబట్టి ఎక్కడికక్కడ మనం నిలదీయకపోతే సొల్లువాగడే వేదం అనుకుంటున్న రీతిలో వ్యవహరిస్తూ ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం మరో పంజాబ్ గానో లేకపోతే మరో బీహార్ గానో మరో పూర్తిగా బీమారు రాష్ట్రంగా తెలంగాణను వెనక్కి నెట్టబోయబోతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఎట్లా రాష్ట్రం ఆర్థికంగా ఎట్లా అధోగతి పాలవుతుంది? వ్యక్తిగతంగా మీ ఆస్తులు ఎట్లా పెరుగుతాయండి? రేవంత్ రెడ్డి గారి ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? ఒక్కో మంత్రి ఆస్తులు ఎట్లా పెరుగుతాయి? ప్రభుత్వ ఆస్తులు ఎందుకు తగ్గుతున్నాయి చెప్పండి. మీకేమైనా మేము తక్కువ ఇచ్చినామా? ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చినాం, సెక్యూరిటీ ఇచ్చినాం, సెక్రటేరియట్ ఇచ్చినాం, ఉండడానికి ఒక జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఇచ్చినాం, మళ్ళీ ఇంకో జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టుకోవడానికి నిధులు ఇచ్చినాం. ఇంత పెద్ద అట్టహాసము ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, మొత్తం మంత్రాంగం అంతా నీ చేతిలో పెడితే నువ్వు సాధిస్తుంది ఏంది రేవంత్ రెడ్డి? వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటావు, రాష్ట్ర సంపద తగ్గిస్తావా? ఇది నమ్మక ద్రోహం కాదా? ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ సంఖ్యల్లోకి వచ్చినట్లయితే మిత్రులారా, ఎంత మోసపూరితమైన ఒక బడ్జెట్ను 2026-27 నాడు ప్రవేశపెట్టినరు. మేము హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో, తర్వాత శాసన మండలిలో మేము నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం, ఈ బడ్జెట్ అంతా బోగస్ బడ్జెట్, ఇది మిస్లీడింగ్ బడ్జెట్, మ్యానిపులేటివ్ బడ్జెట్ అని చెప్పినట్టే సిఏజీ చెప్పింది. ఇవాళ నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులకు, దయచేసి ఈ బోగస్ను ఎక్స్పోజ్ చేయండి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ రీచెస్ టు ద మాసెస్. ఎందుకంటే తెలంగాణకు జరిగే నష్టంలో, తెలంగాణ ప్రజలకు వచ్చే కష్టంలో మనము భాగస్వాములమే, మన పిల్లలు భాగస్వాములే, మన తరతరాలు భాగస్వాములే. ఏం చెప్పిండు? నేను ఒక మాట చెప్తాను. 6,857 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్తో బడ్జెట్ను ప్రవేశపెడితే ది ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్కు 6,857 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్తో బడ్జెట్ను ప్రవేశపెడితే